ప్రపంచంలో జరుగుతున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులు నూతన టెక్నాలజీని పెంపొందించుకోవాలని హైడ్రా కమిషనర్ రంగనాథ్ విద్యార్థులకు సూచించారు. ఉస్మానియా యూనివర్సిటీలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఓరియంటేషన్ ప్రోగ్రాం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్, ఉస్మానియా యూనివర్సిటీ వీసీ కుమార్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎప్పటికప్పుడు టెక్నాలజీని పెంపొందించుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. విద్యార్థులు చదువుతో పాటు క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాల్లో రాణించాలన్నారు. Even guests also now received by our NCC under CSR. One of the companies like Asra Microwave Private Limited, they have given some and also we have taken care. And EC department also created one lawn in front of them. In classroom component milestone, I think our honorable Vice Chancellor will announce this point. We have College of Engineering campus lo orientation program for kottaga ఎవరైతే ఇండక్ట్ అయ్యారో ఇంజనీరింగ్ స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ వారందరూ కూడా ఉస్మానియా ఈ క్యాంపస్లో కండక్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ డాక్టర్ కుమార్ గారు, వైస్ ఛాన్సలర్ గారు, డాక్టర్ సిన్హా గారు, అట్లానే ఇక్కడ అందరు ఫ్యాకల్టీ మెంబర్స్, తల్లిదండ్రులు, వారి పిల్లల్ని అందరినీ కూడా వారిని అడ్రస్ చేయడం కూడా జరిగింది. సో ఈ కాలేజ్కి ఒక గొప్ప లెగసీ ఉంది, గొప్ప చరిత్ర ఉంది. సో ఇది 96 సంవత్సరాలు పెట్టుకొని ఇప్పుడు ఇంకొక 4 సంవత్సరాల్లో ఈ 100 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. సో ఈ కాలేజ్లో వచ్చినటువంటి పిల్లలందరూ కూడా అంటే ఆల్రెడీ వాళ్ళు ఒక మంచి ఎగ్జామ్ ద్వారా, ఎంసెట్ ఎగ్జామ్ ద్వారా క్వాలిఫై వాళ్ళ మెరిట్ తోటి వచ్చిన వీళ్ళు ఉన్నారు. అండ్ వీళ్ళందరూ కూడా మన దేశ భవిష్యత్తు వీళ్ళలోనే ఇట్లాంటి ఇంజనీర్స్లోనే ఉంటుంది. సో మనం ఈ భవిష్యత్తు అంటే దేశ భవిష్యత్తు అంటే మనం టెక్నాలజీతో పాటు మన ఇతర వ్యక్తిత్వాన్ని ఇది కూడా మనం దాంతో మిళితమైతే ఇంకా మనకి బ్యూటిఫుల్